హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇవి బెల్లంతో చేసిన గవ్వలండి. చాలా టేస్ట్గా ఉంటాయి. ఈరోజు మనం దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: మైదా పిండి అండి 2 కప్పులు, అరకప్పు గోధుమ రవ్వ, 1 కప్పు బెల్లం, ఆయిల్, డాల్డా అండి. ముందుగా మనం ఒక చిన్న బౌల్లో 2 స్పూన్ల డాల్డా తీసుకుందాం. 2 స్పూన్ల ఆయిల్ తీసుకొని బాగా వేడి చేద్దామండి. చూడండి, బాగా వేడవ్వాలి రెండు కలిపి. తర్వాత ఒక గిన్నెలో మనం ముందుగా తీసుకున్న 2 కప్పులు మైదాని వేసుకుందాం. తర్వాత గోధుమ నూక కూడా అందులో వేసేద్దాం, అరకప్పు. తర్వాత సాల్ట్ అండి. అవి బాగా కలపాలి మొత్తం. చూడండి, ఆ విధంగా బాగా కలుపుకుందాం. తర్వాత ముందుగా మనం కాగపెట్టుకున్న ఆయిల్ ఉంది కదండి, ఆయిల్ డాల్డా, అది వేడిగా ఉన్నప్పుడు ఆ విధంగా చూడండి, ఆ విధంగా వేసుకోవాలి. వేసుకున్నాక స్పూన్తో కలపాలండి, ఎందుకంటే అవి బాగా వేడిగా ఉంటుంది కదా, అందువల్ల ముందు స్పూన్తో కలుపుతాం. తర్వాత చేత్తో ఆ విధంగా బాగా కలపాలండి. చూడండి, ఆ విధంగా బాగా కలుపుకుందాం. చూడండి, కలిపాక అలా పట్టుకుంటే ఉండవ్వాలండి. ఉండయిందంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టే. తర్వాత వాటర్ కొద్దిగా వేసుకొని బాగా కలపాలండి. చూడండి, ఆ విధంగా చూడండి, చపాతీ ముద్దలాగా బాగా కలపాలి. చూడండి, ఆ విధంగా కలిపి చూడండి, కలిపాక మనకు ఆ విధంగా రావాలి. తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని దాన్ని ఉంచుకుందాం. తర్వాత స్టవ్ పై చిన్న తపాలు పెట్టుకొని, అది పాకానికి కాదండి, బెల్లం జస్ట్ కరగదీసి అందులో ఏదైనా డస్ట్ ఉంటే ఫిల్టర్ చేయడానికి ఆ విధంగా నేను చేస్తున్నాను. బెల్లంలో కొంచెం డస్ట్ అది ఉంటుంది కదండి, దాన్ని ఫిల్టర్ చేయడానికి ఆ విధంగా కరిగించాలి బెల్లాన్ని. తర్వాత ముందుగా చేసుకున్న ముద్దని ఇలా ఉండలా చేసుకోవాలి. అలా చేసుకున్నాక మనకి గవ్వలపేట దొరుకుతుందండి షాపుల్లో. మన గవ్వలపేట అంటే ఇస్తారు. దానికి కొద్దిగా ఆయిల్ రాసుకొని ఆ విధంగా బొటన వేలుతో ఒకవైపు నుంచి ప్రెస్ చేయాలండి. చూడండి, ఆ విధంగా చాలా బాగా వస్తాయి, నీట్గా వస్తాయండి. చూడండి, ఆ విధంగా ప్రతి వండ కూడా ఆ విధంగా చేసుకోవాలి. చూడండి, బొటన వేలుతో ఒకవైపుకి మనం ప్రెస్ చేయాలి. ఆ విధంగా ప్రతి వండ కూడా ఆ విధంగా చేసుకోవాలి. మనకు షాపుల్లో దొరుకుతుంది గవ్వలపేట లేకపోయినా మనకి కొత్త దువ్వెన ఏదైనా ఉంటే దానిపైన కూడా మనం చేసుకోవచ్చండి. దువ్వెన పైన చాలా బాగా వస్తాయి, ఇలానే వస్తాయి. చూడండి, ప్రతిదీ కూడా మనం ఈ విధంగా చేసుకోవాలి. చూడండి, మొత్తం చేసుకున్నాక స్టవ్ పై కళాయి పెట్టుకొని ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా తయారు చేసుకున్న గవ్వల్ని అందులో వేయాలి. ఒక్కొక్కటిగా, అన్నీ ఒకసారి వేయకూడదు, ఒక్కొక్కటిగా వేయాలి. చూడండి, ఆ విధంగా ఒక్కొక్కటి వేయాలి. వేసాక మనం కొద్ది కలుపుతూ ఉండాలండి, లేకపోతే ఒకవైపే వేగుతాయి, కలర్ మారుతాయండి. అందువల్ల మనం అలా కలుపుతూ ఉండాలి. చూడండి, కలర్ చేంజ్ అయ్యాయి కదండి, ఈ టైంలో మనం తీసుకోవాలి. ఇలా మొత్తం ఇలానే అన్నీ ఈ కలర్ వచ్చేటట్టు చూసుకోవాలి. తర్వాత మనం పాకం పట్టుకుందామండి. ముందుగా మనం ఫిల్టర్ చేసుకున్న బెల్లం వాటర్ ఉంది కదండి, అది ఒక కళాయిలో తీసుకొని దాన్ని పాకం పట్టుకుందాం. చూడండి,
కొద్దిసేపటి తర్వాత మనకు ఆ విధంగా వస్తుంది పాకం అనేది. కొంతమంది ఏమో చూడగానే పాకం వచ్చిందని తెలిసిపోతుందండి. కొంతమంది ఏమో చిన్న బౌల్లో వాటర్ వేసి అందులో చూస్తారండి పాకాన్ని. చూడండి, మనకు ఆ విధంగా తెలుస్తుంది. చూడండి, చూడగానే మనకి అందులో వేయగానే మనకి తెలుస్తుంది. చూడండి, ఆ విధంగా వస్తే మనకి పాకం వస్తున్నట్టే. మరీ గట్టిగా ఉండేటట్టు చూడకూడదండి. ఆ విధంగా స్మూత్గా ఉండేటట్టు చూసుకోవాలి. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ముందుగా రెడీ చేసుకున్న గవ్వల్ని అందులో వేసి బాగా కలపాలండి. చూడండి, చూడండి బాగా కలిసిపోయాయి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, అంతేనండి. చాలా టేస్ట్గా ఉంటాయి. బెల్లంతో చేస్తాం కదండి, చాలా హెల్తీగా కూడా ఉంటుంది. చూడండి, అంతేనండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.